అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎప్పటికే పోలింగ్ అంతా ప్రశాంతంగా పూర్తయిందని చెప్పొచ్చు. అయితే ఇదే నేపథ్యంలో చూసుకుంటే అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం చిన్న గొడవలు తలెత్తినాయి. వెంటనే పోలీసుల యొక్క చొరవతో అక్కడ గొడవలు అవ్వకుండా చూస్తున్న పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా అక్కడక్కడైతే మాత్రం కరెంటు పోయినా బ్యాటరీల సహాయంతో అయితే మాత్రం ఈవీఎంలు ఇతర చేయని పరిస్థితి కనిపించింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈవీఎంలు మొరాయించినప్పటికీ వెంటనే దానికి సంబంధించి ఇంజనీరింగ్ టీము వెంటనే ఆ స్థలానికి చేరుకుని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లంని వెంటనే రెక్టిఫై చేయడంతో మళ్ళీ యథావిధిగా పోలింగ్ కొనసాగిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు అయితే మాత్రం ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో చిన్న సమస్యలు వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున అయితే మాత్రం పోలీసు బలగాలు వెంటనే మోహరించడంతో వెంటనే ఆ సమస్య అయితే మాత్రం తాత్కాలికంగా అయితే ఏమీ లేకుండా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే చీపురుపల్లి నియోజకవర్గం ఉత్తరావేల్లో అయితే మాత్రం కరెంటు పోవడంతో కాసేపు అయితే మాత్రం ఈవీఎంలు మొరించడం అయితే జరిగింది. అదేవిధంగా గజపతినగర్ నియోజకవర్గానికి సంబంధించి శ్రీరంగరాజపురంలో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పిఓ మీద అయితే మాత్రం ఒక రకమైన అనుమానంతో, అంటే ఒక టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ఒక అనుమానంతో వైసీపీ కార్యకర్తలు అయితే మాత్రం దాడికైతే పాల్పడడం అయితే జరిగింది. అయితే ఇదంతా మరోవైపు చూసుకుంటే ఏదేమైనట్టుగా ప్రశాంతంగా ఈరోజు చూసుకుంటే అన్ని నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఓటింగ్ అయితే ముగిసిందని చెప్పొచ్చు. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి అయితే మాత్రం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే ఇంత ప్రశాంతంగా అయితే ముగిసింది, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపించిందండి, చాలా ఆనందంగా ఉన్నదండి. మాకు 166, 167, 168 మొత్తం 3 బూతులు ఉన్నాయండి. 3 బూతుల్లో కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. అలాగే మనకి కార్యకర్తలు కానీ, బూత్ ఏజెంట్లు కానీ, అలాగే ఓటర్లు కూడా ఎంత ఎండ వచ్చి ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతూ ఓటేయడానికి వచ్చారు. అలాగే ఓటర్ మహాశయులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదండి. ఓకేనా? ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా కొంతమంది కార్యకర్తలతో పాటు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అయితే ఈరోజు చూసుకుంటే పోలింగ్ అనేది ఎంత ప్రశాంతంగా అయితే కొనసాగింది, ఏ విధంగా ఉంది ఏంటని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే ఏ విధంగా ఇంత ప్రశాంతంగా అయితే కొనసాగింది, మీకు మీ ఒపీనియన్ ఏంటి, ఏ విధంగా అనిపిస్తుంది? రాష్ట్రం మొత్తం మీదే మన విజయనగరం జిల్లాయే ప్రశాంతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. దట్టు విజయనగరం జిల్లా ఈ నియోజకవర్గంలో అసలు ఎక్కడ ఒకటి కూడా ఎటువంటి దుర్ఘటనలు జరగలేదు, ఎటువంటి డిస్కషన్స్ జరగలేదు, ఎటువంటి వాదోపవాదాలు జరగకుండా ప్రశాంతంగా అయిందని చెప్పవచ్చు ఈ నియోజకవర్గం వరకు. దట్టు ఈ 26వ డివిజన్కు సంబంధించిన బూత్లో 2300 చిల్లర ఓటింగ్ అయింది. అది ఎక్కడ కూడా ఇది కనీసం క్లెయిమ్స్ కూడా లేకుండా ప్రశాంతంగా అయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మహిళల తాలూకా ఓటింగ్ బాగా జరిగింది. రాష్ట్రం మొత్తం మీద మహిళల ఓటింగ్ వల్ల మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫార్మ్ అవుతుందనేసి నా ఒపీనియన్ అండి. అయితే ఒపీనియనే కాదు, ఈ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో మినిమం ఒక 10,000 మెజార్టీ పైన గెలుస్తానని డంకపదంగా చెప్పవచ్చు, తెలియజేస్తాను. మీరు చెప్పండి, ఈరోజు ఎంత ప్రశాంతంగా జరిగింది, మీకు ఏమనిపిస్తుంది? అంటే లాస్ట్ టైం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారండి ప్రజలు. అతని పరిపాలనలో ప్రజలందరికీ మంచి జరిగింది. ఆ నమ్మకంతో మన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఓటింగ్ అనేది జరిగిందండి. మా 26 డివిజన్తో చెప్పుకుంటే ఎక్కడ కూడా గొడవలు అనేవి ఎప్పుడు జరగండి, ఏ ఎలక్షన్ ఎప్పుడు కూడాను అందరూ కూడా సమైక్యంగా వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుందాం, మనకి మళ్ళీ ఫ్యూచర్ బాగుంటుంది, మన పిల్లలకి బాగుంటుంది. అలాగే ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే గారు కోలవట్రి వీరభద్రస్వామి గారు అంటే అందరికీ కూడా ఇంట్లో ఒక పెద్దలాగా అందరికీ బాగా అభిమానం అండి. అతన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకొని అతను మనకు చేస్తున్న దానికి కృతజ్ఞతగా తెలియజేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గట్టి నమ్మకంతో మళ్ళీ మా ఎమ్మెల్యే గారే ఇక్కడ అవుతారని మాకు నమ్మకం అండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయ్యి ప్రజలకి ఇంకా మొన్న సంక్షేమ పథకాలు ఎలా ఇచ్చారో అంతకన్నా అందరికీ కూడా ఇంటి పెద్దగా అతను అన్ని విధాలుగా ఆలోచించి ఏ ఒక్కరికి కూడా అసంతృప్తిగా లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కృతజ్ఞతలు ఈ విధంగా ఒక ఓటు ద్వారా తెలియజేసుకుంటారని తెలియజేస్తుందండి. నమస్తే.
ఇది పరిస్థితి. అయితే నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు ప్రజెంట్ ఉన్నటువంటి ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన 9 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు అంతా ప్రశాంతంగా అయితే మాత్రం పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. అయితే అక్కడక్కడ చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పటికైనా సరే మరోవైపు చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన కురుపాంలో అయితే మాత్రం ఒక మహిళ వృద్ధురాలు అయితే మృతి చెందడం అయితే జరిగింది. ఎండ వడదెబ్బకి తీవ్రత తట్టుకోలేకైతే మాత్రం పోలింగ్ బూత్ నుంచి రిటర్న్ వెళ్తున్న పరిస్థితుల్లో చనిపోవడం అయితే జరిగింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళ కూడా ఈరోజు ఎండ తీవ్రత వల్లే ఈ పడదెబ్బకు తగిలి మాత్రం చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు నియోజకవర్గాల్లో వర్షం అయితే మాత్రం ఎంత భారీ ఎత్తున పడినా సరే లైన్లు కాస్తూ వాళ్ళైతే మాత్రం ఇలా పడిగాపులు కాస్తూ లైన్లో ఎంత పెద్ద లైన్లు ఉన్నా సరే గంటల తరబడితే వెయిట్ చేసి కూడా ఓటు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మరోవైపు అయితే మాత్రం భారీ ఎత్తున అయితే పోలింగ్ ఈసారి మాత్రం ఎక్కువ మా సంఖ్యలో అయితే మాత్రం ఎక్కువ పర్సెంట్ అయితే నమోదని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకుంటే 77% అయితే మాత్రం ఇప్పటివరకు అయితే నమోదైంది. ఇంక ఇప్పుడు కూడా సాయంత్రం ఇప్పటికే 6 అయినప్పటికైనా సరే మరోవైపు చూసుకుంటే పోలింగ్ అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే టౌన్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలు అయితే మాత్రం 6 గంటలకు ముగియడం జరిగింది. అయితే మరోవైపు చూసి సమస్యాత్మకమైన ప్రాంతాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు అయితే మాత్రం పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ కూడా ఎక్కడైతే మాత్రం ఇంకా పోలింగ్ బూత్ వద్ద అయితే మాత్రం లైన్లు క్యూలు ఉన్నాయో అటువంటి పోలింగ్ బూత్లో మాత్రం ఇంకా ఇప్పటికి కూడాను పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అలాగే చూసుకుంటే వాళ్ళైతే మాత్రం ఈ పీఓలు అయితే మాత్రం ఎన్నికల అధికారులు అయితే మాత్రం వాళ్ళ పనుల్లో మాత్రం నిమగ్నమై ఉన్నారు. వెంటనే వాటిని అయితే మాత్రం భద్రపరుచుకొని వాటికి సీల్ వేసుకుని వాళ్ళ అదంతా కూడా స్ట్రాంగ్ రూమ్కి పంపించే ఆలోచనలో మాత్రం ఇప్పటికే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఈసారి మాత్రం ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన పోలీసులు అయితే మాత్రం ప్రధాన పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడో చిన్న ఘర్షణలు జరిగినప్పటికైనా సరే ఆ ఘర్షణలకు వెంటనే పెద్ద ఎత్తున అయితే మాత్రం కొంత బృందాలను అయితే మాత్రం ఆ ప్రాంతానికి తీసుకెళ్లడంతో ఎటువంటి ఘటనలు జరగకుండా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.